హిందువులు వైకుంఠ ఏకాదశి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటించడంతో పాటు ఆచారాలతో పూజించి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని, మరణం తర్వాత మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశించి మనస్సు పవిత్రమవుతుంది. ఈ రోజున మహావిష్ణువును పూజించడం ద్వారా విశేష ఆశీస్సులు కూడా లభిస్తాయి. హిందూ పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏకాదశి తిథి జనవరి 9, 2025 మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుంది. జనవరి 10, 2025 ఉదయం 10:19 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతం శుక్రవారం అంటే జనవరి 10న జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారాల గురించి పండితులు చెప్తున్నారు. బ్రహ్మముహూర్తంలో మేల్కొనాలి. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్వామిని దర్శించుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు, దీపాలతో అలంకరించాలి. పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టాలి. విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించాలి. విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించాలి. లక్ష్మీదేవి, విష్ణువుని స్తుతించాలి. ఇక విష్ణుమూర్తికి నైవేద్యంగా అరటి పండ్లు, కొబ్బరికాయతో పాటు పండ్లు, స్వీట్లు లేదా పాలతో, బెల్లంతో చేసిన ఇతర భోగాలు కూడా అందించవచ్చు. చివరగా విష్ణుమూర్తిని స్తుతిస్తూ ఆయనకు హారతి ఇవ్వాలి. వైకుంఠ ఏకాదశి రోజున కొందరు కఠిన ఉపవాసం పాటిస్తారు. అయితే పండితులు ఈ విషయంలో ఒక సూచన చేస్తూ ఉన్నారు. ఆ రోజున కొబ్బరి నీరు, పండ్లు ఆహారంగా తీసుకోవచ్చనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఇక వైకుంఠ ఏకాదశి కథ వినడం కూడా ఎంతో మంచిది. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయకూడదు అంటే ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు, వాటికి దూరంగా ఉండాలి. పొరపాటున అబద్ధాలు కూడా చెప్పకూడదు. కోపం తెచ్చుకోవద్దు, అవతల వారిని దూషించవద్దు. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలాంటివి కూడా తీసుకోకూడదు. వైకుంఠ ఏకాదశికి సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువుని ఈరోజు పూజించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు చేసే పూజలు, ఉపవాసం, దాన ధర్మాలు పాపాలను నశింపచేయడానికి, మనస్సును శుద్ధి చేయడానికి ఉత్తమ అవకాశం అంటున్నారు పండితులు. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితం సుఖ సంతోషాలు, శ్రేయస్సు పొందుతారట. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షాన్ని పొందే మార్గం సులభతరం అవుతుందని చెబుతూ ఉంటారు. నమ్మకం కూడా. తద్వారా మరణం తర్వాత వైకుంఠధామం చేరుతారనే విశ్వాసం కూడా ఉంది.